హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏ రంగంలోనైనా రాణించాలంటే ప్రతిభ ఉంటే సరిపోతుందేమో కానీ రాజకీయాల్లో రాణించాలంటే ఖచ్చితంగా అనుభవం తప్పనిసరని తమిళ హీరో విజయ్ ఉదంతం మరోసారి రుజువు చేస్తుంది. తమిళ వెట్రి కజకం పేరుతో రాజకీయ పార్టీ పెట్టిన 2 ఏళ్లలోనే ప్రపంచం సృష్టించి అధికార పీఠానికి చేరువయ్యారు తమిళ హీరో విజయ్. అయితే ఇంకా అధికార పీఠం ఎక్కకుండానే విజయ్ బిగ్ రాంగ్ స్టెప్ వేశారు. విజయ్ ఇంత బిగ్ రాంగ్ స్టెప్ వేయడానికి కారణం ఆయనకి అనుభవం లేకపోవడం అనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ పార్టీ టీవీకి తమిళనాట 108 స్థానాల్లో విజయం సాధించింది. తమిళనాడు అసెంబ్లీలో మెజార్టీ మార్క్ రావాలంటే 118 సీట్లు గెలవాలి. అంటే మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఉండిపోయింది విజయ్ పార్టీ. ఇదేం పెద్ద ప్రమాదం కాదు. అయితే ఇంకా గవర్నర్ నుంచి పిలుపు రాకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండానే విజయ్ పార్టీ హడావిడిగా మెజార్టీని సమీకరించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. కాంగ్రెస్ పార్టీతో ఇతర చిన్న పార్టీలు లేఖలు రాయటం, సంప్రదింపు జరపడం మొదలుపెట్టేసింది. ఇది బిగ్ రాంగ్ స్టెప్. ఇది ఆ సంప్రదింపులకి వెంటనే స్పందించిన కాంగ్రెస్ పార్టీ అవకాశాన్ని అందిపుచ్చుకుంది. మేము మద్దతు ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించింది. అందులో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ స్వార్థమే ఉంది. విజయ్ పార్టీ ఎలాగో అధికారంలోకి వచ్చింది. విజయ్ పార్టీతో భాగస్వామి అయితే తమిళనాడులో మేము అధికారంలో ఉన్నామని చెప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం. అంతేకాదు తమిళనాడు వరకు విజయ్ పార్టీ మేజర్ పార్ట్నర్. ఆ పార్టీకి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీకి 5 సీట్లే ఉన్నాయి, అంటే మైనర్ భాగస్వామి. కానీ కాంగ్రెస్ పార్టీయే టర్మ్స్ అండ్ కండిషన్స్ డిక్టేట్ చేసేస్తుంది. ఈ పొత్తు ముందు కూడా కొనసాగుద్దని, లోక్సభ, రాజ్యసభ, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా తమకు టీవీకే పార్టీతో పొత్తు ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ప్రకటించేసింది. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ విజయ్కి సపోర్ట్ చేసి ప్రభుత్వంలో భాగస్వామిగా చేరడానికి ముందుకు వచ్చిందో అప్పుడే విజయ్ ప్రమాణ స్వీకారానికి అడ్డుపల్ల పడిపోయింది. కేంద్రంలో అధికారంలో ఉన్నది నరేంద్ర మోడీ. టీవీకే పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే మోడీ అడ్డుకుని ఉండేవారు కాదు. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీతో కలిసారో బీజేపీ తన పొలిటికల్ గేమ్ ని స్టార్ట్ చేసింది. విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకున్న గవర్నర్ ద్వారా. అందుకే విజయ్ రాంగ్ స్టెప్ వేసాడని చెప్తుంటా. 108 స్థానాలు వచ్చినాయి కాబట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ విజయ్ని ఖచ్చితంగా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించి తీరాలి. ఆహ్వానిస్తారు కూడా. ఆహ్వానించిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత అప్పుడు విజయ్ మద్దతు సమీకరణ ప్రయత్నాలు మొదలుపెట్టి ఉంటుంది. బీజేపీ వాడి పొలిటికల్ గేమ్ జరిగి ఉండేది కాదు. ఆ పొలిటికల్ గేమ్ కి అవకాశం ఇచ్చినట్టు అయ్యేది కాదు. విజయ్కి అనుభవం లేకపోవడం వల్ల కౌంటింగ్ పూర్తయిన వెంటనే మెజార్టీ మార్క్ కోసం మద్దతు సమీకరణ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అలా ఏం అవసరం లేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ని ఖచ్చితంగా గవర్నర్ ఆహ్వానించి ఉండేవారు. 108 సీట్లు ఉన్నాయి కాబట్టి. ప్రమాణ స్వీకారం చేసేసిన తర్వాత అప్పుడు మద్దతు కోసం ప్రయత్నాలు చేసి ఉంటే ఇంకా పరిస్థితుల్లో బీజేపీ ఏం చేయగలిగేది కాదు. ఆ విధంగా చేయడం ద్వారా విజయ్ ఈ పార్టీకే తమిళనాడు ముఖ్యమంత్రిగా అయి ఉండేవారు. ఇప్పుడు కూడా అవుతారు, సందేహం లేదు. కాకపోతే కొంత డిలే, కొంత మెంటల్ టెన్షన్, కొంత రాజకీయ అనిశ్చితి, కొంత సస్పెన్స్ ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇది మరొక రోజు 2 రోజులో కొనసాగిన తర్వాత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడక తప్పదు. కానీ విజయ్ దీని నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.